ఏమైనా మాట్లాడితే నేను పార్టీకి బాగుండదు. సిగ్గులే పోరా సరౌండర్ గారు. రేపు పొద్దున్నే నువ్వు ధైర్యంగా నువ్వు చేయకపోతే నువ్వా ఆ పవన్ కళ్యాణ్ ఎందుకురా అంత దూరం పోతే? ఇప్పుడు ఆయన చెప్పినా అనుకో, సైకి ఇచ్చినా అనుకో, టాప్ లేపుతారు నిన్ను నీ ఫ్యామిలీని. ఏమనంటే ఆడోళ్ళు ఈ బుద్ధి వచ్చేదిలే. ఆడోళ్ళు ఆ బుద్ధి లేదో నీకు తెలియదా? పాపం నీకు ఒక్కరికే ఫ్యామిలీ ఉండేది. సిగ్గులేరా బస్తాలు బియ్యమా? ఎంత నీచెవరా నువ్వు? అసలుకి దేవుడికి నిన్ను సహించాడు. బీదోళ్ళ బేబీ చిల్లర్రా, చిల్లరగా పుట్టినారు మీరు. ఆ తిట్టినోళ్ళు కొట్టి అంత చిల్లర్రా. ఏపోతే ప్రపంచం చూసింటే కదా లే. నాకు తెలిసి నువ్వు ఏడుంటే గెస్ట్ హౌస్లో ఆడ చెప్పంటావా? బాగుండదు. ఆడవాళ్ళ గురించి మాట్లాడద్దు. నేను ఫోన్ చేసా సత్యేష్ బాబుకు, నేను ఎక్కడా పరిగెత్తిపోలేదు, హైదరాబాద్లో ఉంటా, వస్తా. ఇంటర్వ్యూ ఫస్ట్ ఎన్టీవీకే చెప్పిన. పొద్దున్నే వచ్చినారు. నేనేం చేయలేదు. 120 రోజులు పెట్టినారా నన్ను. ఎంత శోభ పెట్టినారా మా ఇంట్లో. నా కొడుకు చిన్న పిల్లోళ్ళు, ఒకరికి 9 సంవత్సరాలు, ఒకరికి 6 సంవత్సరాలు. 7 రోజు లేదు, 7 రోజు లేదు. ఏమంటే నువ్వు చాలా దూరంలో ఉన్నావు. ఎవర్రా నేను కొడితే నీకు ఎవర్రా దిక్కు? మళ్ళీ చంద్రబాబు నాయుడు దిక్కు నీకు. ఎందుకంటే ఆయన ఆలోచించాడు కదా మమ్మల్ని. నేను ఒకటే చెప్తున్నా, 5 నెలలకే ఈరోజు బయటకు వస్తున్నారంటే ఎవరు దయాదక్షిణలో? మీరు చంద్రబాబు నాయుడు దయాదక్షిణతో ఎట్లా వస్తారా? నిన్న ధర్నా అంట, ధర్నా. ఏం ధర్నారా? 12 సార్లు ఎక్కించినారా మీ వాడు. ఎట్లా ఎక్కించినాడు తెలుసా మీకు? ప్రతి వస్తువు కొన్ని ఇది ఉంటాయి రోజు పొద్దున్నే ఏంటో అవి, దాని మాదిరి అంతా క్యాల్కులేట్ చేసి ఎవరు తెలియకుండా అంతా ఎక్కించినాడు. షేర్ మార్కెట్ మాదిరి, షేర్ మార్కెట్ మాదిరి, షేర్ మార్కెట్ మాదిరే ఉంది చూడ. మొత్తం వస్తువు పెరిగిందంటే కరెంటు పెరుగుతుంది, అప్పులు పెరిగినాయి. ఎన్ని అప్పులు ఉన్నాయంటే లాస్ట్కి 1,29,000 కోట్ల అప్పు ఉంది పోయినప్పటికీ. వీళ్ళు ఎవరో చెప్పినట్ట, వాడు చెప్పినట్ట, వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారంట. తీసి మమ్మల్ని దేవులం పోతే అవసరిస్తుంటారు. ఆయన పుణ్యాన, ఆ పెద్ద ఆయన పుణ్యాన మీరు చల్లగా ఉన్నారు. మేమేమన్నా అంటానే మాకు అటు నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది, ఏవప్ప మనం అట్లా చేయకూడదు తప్ప. ఇంకెట్లా చేయాలా? 5 ఏళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు, దర్యేసినా కొడక. ఈ పొద్దు వచ్చింది నీకేడు ఆడపిల్లల గురించే. పనికి బాగా నా కొడక మూసుకోరా, మూసుకో. కొల్లు రవీంద్ర మీద మర్డర్ కేసు 302. అదే ఆ పిల్లోడు ఎట్టున్నాడు, మాట కూడా రాదు వాడికి, మాట రాదు. సిగ్గులే ఈ ముందు ఏడుస్తాడు. ఆ రోజు పోయినాడు కూర్చున్నాడు, వచ్చినాడు. నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినాం రే. చేయలేదు కాబట్టి అయినాం, మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం. అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే. నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా A1. నువ్వు A1. ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో తిరిగి వచ్చి ఉతికి ఆరేస్తా. అట్లానే ఖర్చు తీసుకుంటా. ఏమొద్దు ఆడోళ్ళ పాపం నీ భార్య ఒక్కదేనా పాపమ్మా? బ్యాటరీ లేని నా కొడుక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని. ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి. మాట్లాడతావా? రక్తం చుక్కలేదు నీ ముఖంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే? ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు. ఆ రోజే ఉండాల్సింది నీకు. ఇంకా వాళ్ళంతా ఉన్నారు గుడివాడ, బడివాడ, గిడివాడ, ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏడున్నారో మాకే తెలియదు, ఏడున్నారో మాకే తెలియదు.